అందరికీ వందనాలు. ఏంది వీళ్ళు మళ్ళీ వచ్చారు అనుకుంటా ఉన్నారు చాలామందికి డౌట్, అదే చెప్తాను. ఆ, అందరికీ వందనాలు. చాలామంది రాలేదు, ఎందుకనేది మనం వాళ్ళకే వదిలేస్తున్నాం. అయితే మన వాక్యం ఇంటి దగ్గర నుండి చూసుకోవచ్చు, లైవ్లో చూసుకోవచ్చు, కానీ దేవుడు వైఖరి చూస్తాడు. వచ్చినంత మాత్రాన స్వస్థపరచాలని ఏం లేదు, రానంత మాత్రాన దేవుడు శిక్షిస్తాడని ఖచ్చితంగా మనం చెప్పలేం. ఎందుకంటే రాని వాళ్ళు ఎందుకు రాలేదు, వచ్చిన వాళ్ళు ఎందుకు వచ్చారు ఆయనకి తెలుసు మొత్తం. కొంతమంది రాలేకపోయి రాకపోవచ్చు, అది దేవుడు చూస్తాడు. కొంతమంది కావాలని రాకపోయి ఉండొచ్చు, అది దేవుడు చూస్తాడు. వచ్చిన వాళ్ళు ఎందుకు వచ్చారు, అది దేవుడు చూస్తాడు. అంటే ఆయన మన హృదయ అంతరంగాన్ని ఎరిగిన దేవుడు మన దేవుడు. కాబట్టి మనము ఎవరిని తీర్పు తీర్చడానికి ఇక్కడ లేం, కానీ నాకేం మంచి జరగాలి ఈరోజు, నేను ఈ మందిరానికి వస్తే నేను ఏం పొందుకుంటున్నాను ఈరోజు అనే వైఖరే దేవుని బిడ్డకి ఎప్పుడు ఉన్నప్పుడే మన జీవితం మారుతుంది. మన దేవుడు ఎప్పుడు ఆయన తలంపులు వేరు, మన తలంపులు వేరు. ఆయన హెచ్చించాలని గణపరచాలని కోరుకుంటూ ఉంటాడు. కేవలం మన హృదయ వైఖరి, మన ప్రతిస్పందన దేవుని మాట పట్ల, ఆయన పట్ల ఎలా ఉంది అనే దాన్ని బట్టే మనము మన జీవితం గమ్యం మారుతూ ఉంటుంది. ఉన్నత స్థితికి వెళ్తూ ఉంటాం, స్వస్థత పొందుకుంటాం, శాంతి రక్షణలో కొనసాగుతూ ఉంటాం. అయితే బైబిల్ మీటర్ ఒకసారి చూసుకుందాం. మనం ప్రతిరోజు ప్రతి వారం చూసుకోవాల్సిన అంశం. ఒకసారి గడిచిన వారంలో మనం వాక్యం చదివామా, ప్రార్థన చేసామా లేదా అని ఒకసారి పరీక్షించుకుందాం. మనల్ని మనమే పరీక్షించుకుందాం. చూసుకున్నారా? పక్కన అడగండి, బైబిల్ మీటర్ చూసారా? గడిచిన వారం కంటే ఈ వారం కొంచెం ఏమన్నా మెరుగుపడిందా? మెరుగుపడితే నీ జీవితం మెరుగుపడ్డట్టే మన జీవితం. ఏంది ఇది పెట్టారని చూస్తున్నారు అందరూ. ఆ అబ్బాయి కోసం కాదు, మనందరి కోసం. అందరూ చూస్తున్నారు కదా, ఇవేంటివి? ఏబిసిడీలు, ఆల్ఫాబెట్స్, తెలుగులో అక్షరాలు. ఇవేంటి? ఏంది రావట్లేదు? ఇవేంటివి? నంబర్స్. కరెక్ట్, వెరీ గుడ్. అందరూ అబ్బాయికి లెక్కలు, ఎక్కాలు, నెంబర్స్. అంటే నెంబర్స్తోనే ఎక్కాలు, తర్వాత సమ్స్, మ్యాట్రిక్స్, ట్రిగ్నామెట్రీ అన్నీ వస్తాయి. అంటే నెంబర్స్ బేసిక్. ఓకే, ఆల్ఫాబెట్స్ అందరూ చూస్తున్నారు కదా. మీ అందరి కోసం దేవుడు మనకిచ్చిన ప్రత్యక్షతని బట్టి నేను మీకు చెప్తున్నాను. అర్థముందా? మనము చిన్నప్పుడు ఆల్ఫాబెట్స్ నేర్చుకోకపోతే ఆల్ఫాబెట్స్ వర్డ్స్ అవుతాయి. అందరు చెప్పండి, ఆల్ఫాబెట్స్ వర్డ్స్ అవుతాయి. అంటే అక్షరాలు పదాలు అవుతాయి, పదాలు వర్డ్స్ సెంటెన్స్ అవుతాయి. ఆల్ఫాబెట్స్ ఇంటూ వర్డ్స్, వర్డ్స్ ఇంటూ సెంటెన్సెస్, సెంటెన్స్ ఇంటూ పారాగ్రాఫ్, పారాగ్రాఫ్ ఇంటూ ఎస్ఏ, ఎస్ఏ ఇంటూ లెసన్ can be converted into lesson, lessons can be converted into books, books can be converted into library. అర్థమవుతుందా? తెలుగులో అక్షరాలు పదాలు అవుతాయి, పదాలు వాక్యాలు అవుతాయి, వాక్యాలు ఏమవుతాయి చెప్పాలి. పారాగ్రాఫ్ ఏమంటారు?
తెలుగులో అందరూ పూరేనా తెలుగులో? అంకుల్, సంక్షిప్త సందేశాలు అవుతాయి, సంక్షిప్త సందేశాలు పాఠాలు అవుతాయి, పాఠాలు పుస్తకాలు అవుతాయి, పుస్తకాలు గ్రంథాలయాలు అవుతాయి. అర్థమవుతుందా? నేను ఏమైనా కన్ఫ్యూజ్ చేస్తున్నానా? చాలా ఈజీ. ఇక్కడ ఎవరికైనా డౌట్ ఉందా? గ్రంథాలయాలు ఏముంటాయి? నేను క్వశ్చన్ అడుగుతా. గ్రంథాలయాల్లో పుస్తకాలు ఉంటాయి, పుస్తకాల్లో పాఠాలు ఉంటాయి, పాఠాల్లో సంక్షిప్త సందేశాలు ఉంటాయి, సంక్షిప్త సందేశాల్లో లైన్లు ఏమంటారు? వాక్యాలు ఉంటాయి, వాక్యాల్లో పదాలు ఉంటాయి, పదాల్లో అక్షరాలు ఉంటాయి. ఇంతవరకు డౌట్ ఏం లేదు కదా? ఓకే, ఇప్పుడు కావచ్చు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా ఒక నిమిషం చెప్పేసి మీకు తర్వాత చెప్తాను. ఏది పెట్టినా అర్థం, అర్థం అదే అంకుల్, మీనింగు లేకపోతే ఏది వ్యర్థమే. అయితే అంటే నేనేం చెప్పాలనుకుంటున్నాను, ఒక్క నిమిషం అన్న అంకుల్. అయితే ఇప్పుడు ఏం జరుగుతుందంటే అక్క, అక్షరము పదాలు అవుతాయి, పదాలు వాక్యాలు అవుతాయి, వాక్యాలు సంక్షిప్త సందేశాలు అవుతాయి, సందేశాలు పాఠాలు అవుతాయి, పాఠాలు పుస్తకాలు అవుతాయి, పుస్తకాలు గ్రంథాలయాలు అవుతాయి. వీటన్నిటికీ ఆధారం అక్షరం. అలాగే నెంబర్స్, తొందరపడకండి, మీకు చెప్తాను. ఈ నెంబర్ లేకపోతే ఓకే, మనకి బేసిక్ మీకు మ్యాథ్స్ తెలుసు కదా, ఆ నెంబర్స్ తర్వాత ఏమవుతాయి నెక్స్ట్, అంటే ఆ ఫార్మాట్లో ఎడిషన్, చిన్నగా అట్లా లెవెల్ పెరిగే కొద్దీ నెంబర్స్, ఎడిషన్స్, మల్టిప్లికేషన్, నెక్స్ట్ టేబుల్స్, డివిజన్స్, తర్వాత మాడ్యులర్ డివిజన్. నెక్స్ట్ తొందరగా రైట్, తొందరగా ఫాస్ట్. మ్యాథ్స్ టీచర్ ఉన్నారు ఇక్కడ, తొందర రావాలి ఫాస్ట్. ఈక్వేషన్స్ అవుతాయి, చదువుకున్న వాళ్ళకి బాగా అర్థమవుతుంది. ఈక్వేషన్స్ ఇంటూ నెక్స్ట్ లెవెల్ సమ్స్, ఈక్వేషన్స్ ఇంటూ సమ్స్, కన్వర్ట్ ఇంటూ సమ్స్. నెక్స్ట్ లెవెల్ సమ్స్ టు లెసన్స్. ఓకే, లెసన్స్ టు సమ్స్, ఎక్సర్సైజ్ చాప్టర్స్ బుక్స్. బోర్ కొడుతుంది, ఏం ప్రిపేర్ అవ్వకుండా వచ్చామనుకుంటున్నారు కదా? వస్తున్నాను అక్కడికి. అయితే మీకు ఇక్కడ ఒక ఆత్మీయ సత్యం ఏమన్నా గమనించారా? దేవుడు కొన్ని చిన్న ఆత్మీయ సత్యాలు ప్రతి దాంట్లో ఉంటాయి. ఈ నెంబర్స్ లేకపోతే ఏం లేవు, మ్యాథ్స్ లేదు, సమ్స్ లేవు, ఈక్వేషన్స్ లేవు. ఓకే, కమింగ్ టు దిస్, ఏబిసిడీలు పదాలు లేకపోతే, తెలుగులో ఆ ఐ ఈలు లేకపోతే, అక్షరం లేకపోతే పదాలు ఉన్నాయా? పదాలు తర్వాత వాక్యాలు ఉన్నాయా? రావు. కొత్త పాటలు, పద్యాలు, ఆ సందేశాలు, ఇవన్నీ దేని మీద ఆధారపడ్డాయి? బైబుల్ నా ఇక్కడ ఉంది. నీ వాక్యమే నా పాదముకు దీపము, ఈ దీపము నీకు ఆధారం. ఇది నీ బేసిక్ అక్షరాలు. దీంట్లో నువ్వు ధ్యానిస్తుండగా నువ్వు ఫామ్ చేసుకోవాలి, చిన్నగా దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఇది నీకు ఒక బేసిక్ ఫౌండేషన్. అది నేను చెప్పాలనుకున్నాను ఈరోజు. హల్లెలూయా, అర్థమవుతుందా? ఈ బుక్లో నువ్వు ఎదుర్కొనే ప్రతిదీ ఉంటుంది. ఈ అక్షరాల్లో నేను రాసే ప్రతి ఒక్క రోజువారీ మెసేజ్ ఉంటుంది, నేను కమ్యూనికేట్ చేసేది ఉంటుంది. ఇప్పుడు తుఫాన్ హెచ్చరిక చేస్తే మత్స్యకారుడితో మాట్లాడినా ఈ పదాలే మాట్లాడాలి, తెలుగులో ఐలు వాడాలి. ఇది వాడకుండా నేను ఇప్పుడు మాట్లాడేదే కష్టం. అర్థమవుతుందా? నమ్మిన వాళ్ళు హల్లెలూయా చెప్తారా? అలాంటిది దేవుని వాక్యం. ఇంతకంటే దేవుడు స్పష్టంగా ఎవరు చెప్పలేదు.
దేవుడు మనకి ఇంతకంటే స్పష్టంగా ఇంకా ఏం చెప్పాలి? మనకి దేవుని వాక్యం అక్షరాభ్యాసం. ఈ అక్షరాభ్యాసం లేక అజ్ఞానం అయిపోతారు ఈ లోకంలో. అలాగే దేవుడు కూడా నా జనులు ఎందుకు నశిస్తున్నారు? జ్ఞానం. ఈ అక్షరాభ్యాసం లోక జ్ఞానం ఇస్తుంది. ఈ అక్షరాభ్యాసం నీ జీవితం ఆత్మ నశించకుండా నిత్యరాజ్యంలోకి నడిపిస్తుంది. ఈ లోకంలో చెమట వచ్చి దేని వెంటైతే పరిగెత్తున్నారో అవన్నీ దేవుడు నీ వెనక తీసుకొస్తాడు. చెప్పలేదా దేవుడు? మొదట నా రాజ్యాన్ని నీతిని వెతికితే నీకేం కావాలో అవన్నీ నీ వెనక వస్తాయి. నువ్వెప్పుడు చీజ్ వెనక పరిగెత్తకూడదు. ఎలకెప్పుడు చీజ్ వైపు పరిగెత్తా ఉండిద్ది. కానీ దానికి ఒక ట్రాప్ పెడతారు, అంటే ఇటు తిరుగుతూ ఉంటుంది. మీకు చూపిస్తే బాగుంటుంది. మనము సాతానుగాడు మనకి ఎరమేస్తాడు మన ముందు. చూస్తున్నారా? ఇది ఒక ట్రాప్. అవునంటారా కాదంటారా? దీంట్లో ఎలక్కి పైన చీజ్ పెడతారు. ఇదిగోండి, కనిపిస్తుందా అందరికీ? సాతాను మన జీవితంలో పైన చీజ్ పెడతాడు, మనం పరిగెత్తుతూ ఉంటాం దాని వైపు. అది సాతాను ట్రాప్. అదే దేవుని రాజ్యాన్ని నీతిని మనం వెతికితే దేవుడు వాటిని మన వెనక పరిగెత్తుకుంటా వచ్చేలా చేస్తాడు. ఇందాక ఏం చెప్పాను? అక్షరాభ్యాసం ఎంత అవసరమో దేవుని వాక్యాభ్యాసం, ధ్యానం. నమ్మిన వాళ్ళు హలో చెప్తారా? మనము ఈ లోకంలో ఆల్ఫాబెట్స్ ఎన్ని, దాన్ని అభ్యాసం చేసేదా ఎంతసేపు? తక్కువసేపే. అలాగే దానికంటే ఎక్కువ, దానికంటే బలమైంది దేవుని వాక్యం. ఇది చదివేశాంలే అనేది ఉండదు. అక్షరాలు చదివేసి పక్కన పడేయచ్చు, కానీ దేవుని వాక్యం అనేది కాదు. ఎందుకంటే ఈ అక్షరాలు వాటికి సొల్యూషన్ లేదు, వాటికి తనంతగా తానుగా జవాబు ఇవ్వగలిగేంత లేదు. ఎగ్జాంపుల్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో నువ్వేదిస్తే దానికి జవాబు ఇవ్వగలదు, కానీ నీలాగా ప్రతిస్పందించలేదు. నీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ జ్ఞానము నువ్వు ఎలా వాడుకోగలవు? నువ్వేదన్నా ఇస్తేనే అది నీకు ఇవ్వగలదు. కానీ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు చేయలేనిది కూడా, నువ్వు ఇన్పుట్ ఇవ్వంది కూడా దేవుడు నీకు ఇన్పుట్ ఇస్తాడు. అంటే నాకు పలానా రోగం ఉంది, దీనికి ఏం వాడాలి అంటే అది ఇవ్వగలదు. రోగానికి మందే లేని వాటికి అదేం చేయలేదు, దీనికి మందు లేదని మాత్రమే చెప్పగలదు, కృత్రిమ జ్ఞానం. కానీ దేవుని దగ్గరికి వస్తే నిన్ను స్వస్థపరచు యెహోవా నేను, నా వెనక నీ పాపములు వీపు మీద వేసుకున్నాను, నువ్వు అనారోగ్యం పొందాల్సిన అవసరం లేదు, నా ప్రతి ఒక్క నీ రోగము నా మీద భరించాను సిలువు మీద, నేను నీకు స్వస్థ అనుగ్రహిస్తాను అని చెప్పగలడు. కాబట్టి ఈ లోక అక్షరాభ్యాసం కంటే వీటి మీద మనం అభ్యాసం చేస్తే, ధ్యానం చేస్తే మనం ఈ లోకంలో ఉన్నతంగా ఉండగలం, మనల్ని స్వస్థపరచగలడు దేవుడు. మనం దేవుని మన కోసం ఏదైతే వాగ్దానాలు చేశాడో ఆ వాగ్దానాన్ని మనం పొందుకోగలం. 11 నెలలు అయింది, ఎంతమందికి వాగ్దానాలు జరిగినాయో నాకు తెలియదు. ఆ ఒక్క వాగ్దానమే దేవుడు మనకి ఇవ్వలేదు. ఇక్కడ తీసుకునే వాగ్దానాలుతో పాటుగా ఈ అభ్యాసం, ఈ ధ్యానం మనం చేసినప్పుడు దేవుడు మన కోసం దాచి ఉంచి తన రక్తంలో మనకు అధికారం ఇచ్చిన వాగ్దానాలన్నీ మనకి ఇవ్వాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. చివరిగా చెప్పేసి ముగిస్తాను. పుస్తకం తెరవని విద్యార్థి పరీక్షలో పాస్ అవుతాడా? దేవుని నమ్మి తిరిగి జన్మించిన విశ్వాసి, లేదా దేవుడు ఎవరో తెలుసుకోవాలనుకునే విశ్వాసి ఈ బైబిల్ అనే పుస్తకాన్ని తెరవకపోతే ఈ లోకంలో పాస్ అవ్వలేడు, శోధనని పాస్ అవ్వలేడు, పాపంని పాస్ అవ్వలేడు.
నేను ప్రతిసారి ఫెయిల్ అయిపోతున్నాను అని మాస్టర్ దగ్గరికి వస్తే ఆ మాస్టర్ ఏం చెప్తాడు చెప్పండి? నేను నీకు ఇచ్చాను కదా ఒక పుస్తకము, ఆ పుస్తకం తీసి చదివితే నువ్వు పాస్ అవుతావు కదా, నన్నేం చేయమంటావు, నన్ను వచ్చి ఎగ్జామ్ రాయమంటావు అన్నట్టు. ఆల్రెడీ క్లాసులో పాఠాలు చెప్తున్నారు, ఆ పాఠాలు నీకు అర్థం కాకపోతే మళ్ళీ నీకు స్పెషల్ క్లాసులు తీసుకుంటున్నాడు. ఇంకా దానికి మించి ఈ గురువు ఏం చేయలేడు. దేవుడు కూడా అంతే, ఆల్రెడీ నీ కోసం మరణించాడు, మళ్ళీ నువ్వు పడిపోతే నీ కృపనిచ్చాడు. మళ్ళీ నేను నీకు కృప ఇస్తున్నాను, నీకు బలపరుస్తాను, నువ్వు ఈ రోజు నుంచున్న ఈ పుస్తకం తెరువు. ఫెయిల్ అయిపోయినంత మాత్రాన మళ్ళీ మళ్ళీ పరీక్ష పెట్టకుండా ఉన్నాడు మాస్టారు. నువ్వు ఫెయిల్ అయిపోయినంత మాత్రాన దేవుడు నిన్ను మళ్ళీ మళ్ళీ కృపనిస్తూనే ఉన్నాడు. కానీ ఎవరు వెనకబడతారు? ఎవరు వెనకబడతారు? విద్యార్థి వెనకబడతాడు, విశ్వాసే వెనకబడతాడు. ఫెయిల్ అవుతుంటే విద్యార్థికి కృపలాగా ఎగ్జాములు మళ్ళీ వస్తాయి. సెప్టెంబర్ పోతే మే, మార్చి పోతే ఏప్రిల్ వస్తాయి. కానీ ముందుకెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. నీ జీవితంలో నువ్వు వెనకబడి దేవుడు వాళ్ళని దీవించాడంటే దేవుడిని ఎందుకు నిందిస్తావు? వాళ్ళని చూసి ఎందుకు కుళ్ళు పడతాం? ఒక విశ్వాసి ముందుకు వెళ్తున్నాడు, అభివృద్ధి పొందుతున్నాడు, ఆశీర్వదించబడుతున్నాడు అంటే మిగతా విశ్వాసులు ఎందుకు బాధపడుతున్నారంటే వారు ఫెయిల్ అయిపోవడం వల్ల. మనం ఫెయిల్ అయిపోవడం వల్ల దేవుడిని నిందిస్తాం, మనం ఫెయిల్ అయిపోవడం వల్ల ఇతరులను చూసి అసూయ పడతాం. లేరా 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 లేరంటారా? నాకు అనిపిస్తుంది లేండి, మీకు కాదు. ఒక్కోసారి నాకు అనిపించేది, ఏంది దేవుడా వాళ్ళని దీవించావు, వీళ్ళని దీవించావు, నువ్వు అసలు పక్షపాతి, నీకు అసలు నేనంటే నీకు ఇష్టం లేదు, వాళ్ళంటేనే ఇష్టం, వాళ్ళంటేనే ప్రేమ. కానీ మన అంతరంగ పరిశీలన చేసుకోలేం, మన అంతరంగ పరిశీలన చేసుకోలేం. వాక్యం నేను ఆధారపడుతున్నానా? వాక్యం నేను ఆశ్రయిస్తున్నానా? ఈ లోకంలో నేను జయించాలంటే దేవుడు నాకు ఇచ్చిన పుస్తకం ఈ బైబిలు నేను కృపని పొందుకొని ఈ రోజు వరకు జరిగిందిదో జరిగిపోయింది. ఈ రోజు నుంచి నేను నా గురువు, సద్గురువు ఒక్కడే దేవుడు, మన మంచి కాపరి, మనల్ని మంచి మార్గంలో నడిపించాలని ఎదురు చూస్తూ ఉంటాడు. ఈ రోజు నుంచి మనము ఒక నిర్ణయం తీసుకొని, అందరం కలిసి చెప్దామా? నేను ఈ లోక జ్ఞానం కంటే ఎక్కువగా వాక్య జ్ఞానం మీద ఆధారపడతాను. అక్షరాభ్యాసం కంటే నేను దేవుని అక్షరాభ్యాసం నేను చేస్తాను, దాన్ని నేను ధ్యానిస్తాను. ఇదే నేను వాక్యం ఒకసారి పైకెత్తామా? ఈ వాక్యాన్ని నేను నమ్ముతాను, ఈ వాక్యాన్ని నేను పొందుకుంటాను. నా పరిస్థితి ఏదైనా లేదు, నా ప్రతికూల పరిస్థితి ఏదైనా, నన్ను ఎదిరించే అడ్డంకు ఏదైనా, నా అప్పుతో, నేను పడే అనారోగ్యంతో, ప్రతి ఒక్క ఇరుకు ఇబ్బందితో, నా కుటుంబాన్ని వేధిస్తున్న ప్రతి ఒక్క సాతాన్తో ఈ వాక్యంతో నేను ఎదిరిస్తాను. ఎందుకంటే ఈ వాక్యం శక్తి కలిగింది, ఈ వాక్యానికి బలము కలిగింది. నేను లోకమును జయిస్తాను, ఎందుకంటే నాలో యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా. త్వరగా ఈ ధ్యానం చేసుకొని మనం ముందుకెళ్దాం. అందరు కలిసి ఈ మాట చెప్పండి. బలహీనుడు నేను బలవంతుడును అని పలకవలెను. ఆయన పొందిన గాయముల చేత నేను స్వస్థత నొంది ఉన్నాను. యెహోవా ఆజ్ఞలు విని వాటిని అనుసరించి గైకొన్న ఎడల యెహోవా నన్ను తలగా నియమించును కానీ తోకగా నియమింపడు. నేను పైవాడిగా ఉందును కానీ క్రిందివాడిగా ఉండను. నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు కనుక నేను వానిని, అప్పును, సాతాన్ను, ప్రతి ఒక్క ఇబ్బందిను, ప్రతి ఒక్క పరీక్షను నేను జయిస్తాను. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు
సాతాను నన్ను భయపెట్టే ప్రతిదీ నా ఎదురు నుండి పారిపోతాడు. నమ్ముట నా వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. సమస్తము సాధ్యమే. పక్కన చెప్పండి, సమస్తము సాధ్యమే.